అందుకే నమస్కారం. నన్ను చాలామంది అడుగుతున్నారు, బంగారం రేటు తగ్గిద్దా పెరిగిద్దా చెప్పండి అని. మామూలుగా బంగారం రేటు పెరుగుతుందని చెప్తున్నటువంటి నేను ఈరోజు మాత్రం తగ్గిద్దని చెప్పాలనిపిస్తుంది. కారణం, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మామూలుగా బంగారం అన్నప్పుడు భూగర్భంలో దొరకాలి. అప్రాక్సిమేట్లీ మనకున్న సమాచారం మేరకు 2,44,000 టన్నుల బంగారం భూమిలో ఉంది. అందులో ఇప్పటివరకు బయటకు వెలికి తీసింది 1,87,000 టన్నులు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? ఇక్కడ వచ్చేసి ఒక 13, అది అప్రాక్సిమేట్లీ 57,000 టన్నుల బంగారం ఇంకా భూమిలో ఉంది. ఇందులో బయట పడకుండా ఉన్నటువంటి బంగారం అధికంగా ఎక్కడ ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 12,000 టన్నులు దాదాపు ఎక్కడ? రష్యాలో. అప్రాక్సిమేట్లీ 12,000 టన్నుల బంగారం దాదాపు ఆస్ట్రేలియాలో ఇంకా భూగర్భంలోనే ఉంది. రష్యా మనకి ఫ్రెండ్లీ నేషన్, ఆస్ట్రేలియా మనకి ఫ్రెండ్లీ నేషన్. కమింగ్ టు ఇండోనేషియాలో కూడా దాదాపు 3,600 టన్నుల దాదాపు బంగారం నిల్వలు భూమిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇండోనేషియా మనకి ఫ్రెండ్లీకి ఉంటుంది, ఆస్ట్రేలియా సూపర్ ఫ్రెండ్లీ, రష్యా త్రివిలియన్ ఫ్రెండ్లీ, ప్రాణ స్నేహితులు. సో ఫ్రెండ్లీ నేషన్స్ అనేటువంటి వీటి నుంచి కనుక బంగారాన్ని, ముడి బంగారం మనకి ఇచ్చి మొత్తం ప్యూరిఫై చేసేసి అంటే ఫైనల్ బంగారం మనకి ఇవ్వండి అన్న, అలా చూసుకున్న లక్షలలో ఈ బంగారం అనేది కనిపిస్తుంది. ఏ రకంగా? లక్షల కోట్ల రూపాయలు. అప్రాక్సిమేట్ రఫ్గా లెక్కేస్తే 60 లక్షల కోట్లు దాదాపు ఇప్పుడు బంగారం నిల్వలో కనిపిస్తుంది. ఆల్రెడీ మన దేశంలో లేడీస్ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీస్తే ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలో కలిగినటువంటి దేశం ఏది? బ్యాంకుల పరంగా అమెరికా. బట్ ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు అత్యధికంగా బంగారం ఎవరి దగ్గర ఉంది అంటే బ్యాంకుల ఇండివిజువల్ కంటే భారతదేశం. ఇండివిజువల్గా అన్నప్పుడు బంగారం మన దగ్గరే ఉంది. మన ఫ్రెండ్లీ నేషన్స్లో బంగారం భారీ మొత్తంలో త్వరలో బయటకు తీయబోతున్నారు. ఇంటర్నేషనల్ వైడ్గా చూస్తున్నప్పుడు కూడా కొంచెం ఫ్లక్చుయేషన్స్ అటు ఇటుగా ఉన్నా కానీ మనకి బంగారం అవైలబిలిటీ ఎక్కువగానే ఉందనుకోండి, రేట్లు తగ్గుతాయి కదా అంటున్నారు. ఈ ఒక్క రీజనే రేట్లు తగ్గడానికి కారణమయ్యేది. ఒకవేళ పెరిగితే రేపు ఫెడరల్ రిజర్వ్ అమెరికాకి సంబంధించి వాళ్ళు వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా బంగారం సైడ్ మరలా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. అప్పుడు మరలా బంగారం రేటు పెరగవచ్చు. లేదు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచి డాలర్ కనుక బలపడింది అనుకోండి, ఆటోమేటిక్గా మరలా బంగారం వైపు కాకుండా డాలర్ వైపు వెళ్తారు. అప్పుడు మరలా బంగారం అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. సో రెండు విషయాల్లో బంగారం తగ్గవచ్చు. ఒకటి, ఫెడరల్ రిజర్వ్ రేట్లు వడ్డీ రేట్లు పెంచినా బంగారం రేటు తగ్గవచ్చు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంగారం నిల్వలు ఏవైతే బయటకు వెలికి తీసి మనకు ఫ్రెండ్లీ నేషన్స్ ఏవైతున్నాయో అవి కనుక బంగారం కనుక భారీ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకోగలిగితే అప్పుడు బంగారం తగ్గవచ్చు. అలా కాకుండా ఇప్పట్లాగే అందరూ కూడా బంగారానికి సంబంధించి అమ్మకాలు జరుగుతూ ఉన్నా ఏంటి, లేదు అమ్మకాలు కాదులేరు బాబు కొనేద్దాం అనుకుంటూ ఉన్నా కొంచెం ఫ్లక్చుయేషన్ అటు ఇటు ఉంటాయి. కానీ బంగారం వచ్చేసి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు ఎక్కువ మాత్రం కొనుగోలు కనుక చేస్తూ ఉంటే దాని దగ్గర డిమాండ్ కనుక లేకపోతే అప్పుడు బంగారం రేటు మరలా పెరిగింది. అండ్ ఫెడ్ రిజర్వ్ వాళ్ళు వచ్చేసి వడ్డీ రేట్లు కనుక మరలా తగ్గించినా మరలా బంగారం రేటు పెరిగింది, పెంచితే మాత్రం బంగారం రేటు తగ్గింది. కన్ఫ్యూజన్ ఏమవుతుంది చాలా క్లారిటీగా చెప్పాను. మధ్యలో ఒకసారి నేను కూడా చెక్ చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానేమో. మరలా చెప్తున్నా, బంగారం రేటు పెరిగే అవకాశమే ఎక్కువ ఉంది తప్ప తగ్గే అవకాశం చాలా తక్కువ. తగ్గే అవకాశం ఉన్నప్పుడు చాలా దూరం అయితే ఉంది, అది ఇప్పట్లయితే తగ్గదు. సో మీరు ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే హ్యాపీగా బంగారం కొనుక్కోండి. లేదు ఇంకా రేటు పెరుగుతుంది అనుకోండి, ఏం పర్లేదు కొనుక్కుందాం, రెఫరెన్స్ ఇంకా పెరిగింది అనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి. బట్ అంతిమంగా ఎవరు చెప్పినా నేను చెప్పినా మీ దగ్గర డబ్బు ఉంది అన్నప్పుడు మీ కన్సల్ట్ చెప్పించేయండి. రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఒక నవల బుక్ అనవచ్చు. రాబర్ట్ కియోసాకి అని చెప్పేసి ఉంటాడు. అతను సలహాలు ఇస్తూ ఉంటాడు. అతను కూడా ఏం చెప్పాడంటే, మీరు డాలర్ వాల్యూనో బిట్ కాయిన్ వాల్యూనో లైక్ ఏవేవో చూస్తున్నారు కానీ బంగారం వెండి పెరుగుతాయి తప్ప తగ్గవు. ఒకవేళ తగ్గినాయి అనుకోండి, ఇంకా తగ్గింది అనుకోండి, అప్పుడు కూడా నేను కొంటాను, ఎందుకంటే భవిష్యత్తు ఇంకా పెరిగిద్ది అన్నాడు. ఈ ఒక్క పాయింట్తోనే ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నా. బంగారం పెరిగిద్ది తప్ప తగ్గదు, అందుకే నేను కొనిపెట్టుకున్నా. అదేంటి మార్కెట్లో ఇంకా బంగారం పడుతుందా తగ్గిందా అయినా సరే కొంటా, అలాంటి దగ్గర ఉంది నేను అమ్మను. బంగారం మార్కెట్లో పడుతుందా మరలా కొంట, ఎందుకు? ఇంకా పెరిగిద్ది కాబట్టి అని అతనే చెప్పాడు. నేను కూడా అదే అంటున్నా, బంగారం రేటు పెరిగిద్ది తప్ప తగ్గదు, అందుకే తగ్గింది అనిపించినప్పుడు హ్యాపీగా కొనిపెట్టుకోండి తప్ప మీ దగ్గర బంగారం మాత్రం అమ్మకండి. ఒకవేళ అమ్మాల్సి వస్తే తప్పదు, డబ్బులు కావాలనుకుంటే మాత్రం అమ్మండి.